శ్రేష్టమైన మాటల్లో 6 మాటలు మనం తెలుసుకున్నాము. దీనిలో మొదటి మాట లూకాసు వార్త 23:34. తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరుగా కనుక వీరిని క్షమించమని చెప్పారు. దేవుడు ఈ మాట ద్వారా మనకి క్షమాపణ నేర్పి ఉన్నారు. రెండవ మాట లూకాసు వార్త 23:43. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానండి. మనం ఎంత ఘోర పాపలమైనా సరే మనం క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమించి ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకునే దేవుడు మన యేసయ్య. మూడో మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19:26. యేసు బాధపడుతున్న తన తల్లిని చూసి యోహానుకు తన తల్లి యొక్క బాధ్యతను అనేది యోహానుకు అప్పగించారు. ఆ బాధ్యతని యోహాను కడవరకు కూడా నమ్మకంగా నెరవేర్చారు. ఈవెన్ వాళ్ళ సమాధులు కూడా ఇప్పటికీ ఎఫెసు అనే ప్రాంతంలో కలిసే ఉన్నాయి. నాలుగవ మాట మార్కు సువార్త 15:34. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఆది కాలం నుండి కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కూడా కలిసే ఉన్నారు. ఎన్నడూ కూడా వారిని విడిచి ఉండుట యేసుకు తెలియదు. ఎప్పుడైతే యేసయ్య మనుషుల యొక్క పాపాన్ని ఆకర్షించుకున్నారో సిలువలో, అప్పుడు దేవుడు యేసయ్యని విడిచారు. అది తట్టుకోలేక దేవుడు ఆ బాధలో ఈ మాటను పలికి ఉన్నారనమాట. ఏ మనుషులో అయితే పాపం ఉంటుందో ఆ మనిషిలో దేవుడు ఉండలేడు కూడా. ఐదవ మాట నేను తప్పికొంచున్నాను. ఇక్కడ దేవుడు తప్పికొంచున్నాను అంటే ఆయనకున్నది శరీరానికి సంబంధమైన దాహం కాదండి, ఆత్మానుసారమైన దాహాన్ని యేసయ్య కలిగి ఉన్నారు. ఆయన దాహాన్ని మనం తీర్చగలం. ఎలా అంటే అనేకులకు సువార్తను ప్రకటించి ఆత్మను మనం రక్షింపగలిగితే దేవునికి ఆ దాహం అనేది తీరుతుంది. ఆరో మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19:28. తండ్రి యేసయ్యకి ఇచ్చిన బాధ్యతను ముగించారు కాబట్టి అప్పుడు ఆ మాటను యేసయ్య సిలువలో పలికారనమాట. కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలంటారు కదండి. ఒక పని అప్పగించినప్పుడు దాన్ని స్టార్ట్ చేసి స్టాప్ చేయకూడదు. మనం ఎప్పుడు కూడా మధ్యలో దాన్ని ముగించే వారిగా ఉండాలి. ఈ మాట ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే 7వ మాట చూద్దాము. లూకాసు వార్త 23:46. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఇంచుమించు ఉదయం 9 గంటలకు యేసు నేరస్తుడని తీర్పు తీర్చబడింది. సిలువ వేయడానికి అంతా సిద్ధం చేశారు. శరీరం అంతా గాయాలతో నిండిపోయింది. చిత్త కొట్టేశారు. దేవుణ్ణి కొరడాలతో పుడిగుద్దులు గుద్దారు. ఆయన్ని హింసించారు. నీవు యూదులకు రాజు అంట కదా అని ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. రక్తం ఏర్లే పారుతుంది. నడి రక్తం వదులుకొని అరికాలు వరకు కూడా రక్తసిద్ధమయ్యాడు మన యేసయ్య. అడుగు ఆగితే చాలు అహంకారంతో కూడిన మనుషులు ఆయన కొరడాలతో ఆయన చర్మాన్ని చీల్చేశారు. బలహీనుడైపోయాడు మన యేసయ్య. సిలువ మోయలేక మోస్తూ గొల్గొతా కొండపైకి ఆయన్ని తీసుకొని వెళ్ళారు. దాదాపు 6 గంటలు ఈ చిత్రహింసలు అనేవి జరిగాయి. విధేయతకు అర్థం తెలియచేస్తూ మానవుల రక్షణ కొరకు ద్వారాలు తెరిచాడు మన యేసయ్య. నా శరీరం నా రక్తం మీకోసమే అని చెప్పాడు. ఆయన మన కోసం ఆయన ప్రాణాన్ని ధారపోసాడు. తన ఆత్మను ఆ తండ్రికి అప్పగించి చివరకు తన ప్రాణాన్ని మన కోసం అప్పగించాడు. సముద్రమంతా సిరాతో రాసిన దేవుని ప్రేమను మనం వర్ణించలేము. మన ఊహలకు అందనిది ఆయన ప్రేమ. మన పాపాలే మన శాపాలే ఆయన్ని సిలువ వేశాయి. మౌనంగా భరించాడు మన యేసయ్య. చివరి రక్త బొట్టు వరకు కూడా మన రక్షణ కొరకు ఆయన సిలువలో అర్పించాడు. తిరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైనది. ఆయన్ని మనం చేరుకోవాలంటే విరిగి నలిగిన హృదయంతో మనం చేరుకోవాలండి. విలువలేని మన జీవితాల కోసం విలువైన తన జీవితాన్ని సిలువలో అర్పించాడు మన యేసయ్య. ఆయన ప్రాణం మనకు ఉచితంగా రక్షణ ఇచ్చింది. మన ఆత్మలను ఆయనకు అప్పగించుకోగలిగితే ఆయన చేసిన సిలువ త్యాగానికి అర్థం ఉంటుంది. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.